ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ఇప్పుడు గమనించండి, ఒక పట్టణము కాపాడబడాలి అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా రక్షణ ఉండాలి అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి శత్రువుల బారి నుండే కానీ, దుష్ట మృగాల నుండే కానీ, ప్రమాదకరమైనటువంటి పురుగుల వలనే కానీ వారికి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఆ పట్టణం చుట్టూ ప్రాకారము ఉండాలి. ప్రాకారము లేనటువంటి ఒక ఊరే కానీ, ఒక పట్టణమే కానీ, ఒక ఇల్లే కానీ ఏ రీతిగా పాడైపోతుందో అలాగే తన మనస్సును అణుచుకోలేని, అదుపు పెట్టుకోలేని, తన మనస్సును స్థిరంగా ఉంచుకోలేని వారి జీవితము, కుటుంబము కూడా అట్టి రీతిగా ఉంటుందని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. పట్టణానికి లేదా ఏదైనా ఒక ఊరికి, ఏదైనా ఒక ఇంటికి ప్రాకారము ఎంత అవసరమో, ప్రాకారం లేకపోతే ఎప్పుడైనా శత్రువులు రావచ్చు, ఎప్పుడైనా ప్రమాదకరమైన జంతువులు దాడి చేయొచ్చు, ఎవరైనా పరులు వచ్చి మన సొత్తును దోచుకోవచ్చు. అలాగే ప్రాకారము ఈ పట్టణానికి, ఒక ఊరికి, ఒక ఇంటికి ఎంత అవసరమో, ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణము, ఆ ఊరు, ఆ ఇల్లు ఎలాగా పాడైపోతుందో అలాగే తన మనస్సును అణుచుకోలేనివాడు, తన మనస్సుని స్వాధీనంలో ఉంచుకోలేని వారు అలాగే పాడైపోతారు అని జ్ఞానైన సొలొమోను తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మన కుటుంబం, మన జీవితం పాడైపోకుండా ఉండాలంటే ఈ మనస్సు అనే ఒక విషయాన్ని మనం ప్రాకారంలాగా మనము పెట్టుకోవలసిన వారమై ఉన్నాం. క్షమించండి, తన మనస్సుని అణుచుకోలేని వాడు అంతే. అంటే ప్రాకారము లేనటువంటి ఇల్లు, పట్టణము, ఊరు ఎలాగ పాడైపోతుందో తన మనస్సుకి ఒక ప్రాకారం లేకపోతే అలాగే ఆ మనిషి, ఆ కుటుంబము పాడైపోతుందనే సంగతి సొలొమోను మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా ఆలోచించవలసిన విషయం. మన జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచాడు. మరొక కొన్ని గంటలలో లేకపోతే ఒక 2 రోజుల్లో మనము ఈ సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ సంవత్సరంలో దేవుడు మన చుట్టూ ప్రాకారముగా ఉండాలి అంటే, దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మన మనస్సును అణుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అణుచుకోకపోతే, అదుపు చేసుకోకపోతే, కంట్రోల్లో పెట్టుకోకపోతే, స్థిరంగా ఉండకపోతే ప్రాకారము లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో నీ జీవితం పతనమైపోతుందనే సంగతి గ్రహించాలి. మనందరికీ
ఒక తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంది. యోబు గురించి దేవుని దగ్గరికి వెళ్ళి సాతానుడు ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈ లోకములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ వారు ప్రకారము లేని వారుగా ఉన్నారు. నీవు అయితే యోబు విషయంలో కంచి వేసావు, ప్రకారం వేసావు. అది కనుక తీసేస్తే అందరు మనుషుల్లాగా యోబు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతాడని చెప్పాడు. యోబు గురించి దేవుని దగ్గర సాతానుడు ఫిర్యాదు చేశాడు. యోబు అన్నాడు, దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు, నా కుమారుడు అందరిలాంటి వాడు కాదు. కంచి ఉన్నా కంచి లేకపోయినా, ప్రకారం ఉన్నా లేకపోయినా ఆయన నిలబడతాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే యోబుకి ఎన్నో ఆపదలు, ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో రకాల పరిస్థితులు అనుభవించాడు. కనుక దేవుని మీద ఆధారపడ్డాడు, కనుక తను నిలబడ్డాడు, జయాన్ని చూడగలిగాడు. అయితే ఈ చదవబడిన వాక్యంలో మనం గమనిస్తే జ్ఞానైన సొలొమోను అంటాడు, ప్రాకారము లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో, ప్రాకారము లేని ఇల్లు ఏ విధంగా పాడైపోతుందో, ప్రాకారము లేని ఊరు ఏ విధంగా పాడైపోతుందో, తన మనస్సును అణుచుకొని లేని వాడి జీవితం, తన కుటుంబం ఆ విధంగానే పాడైపోతుంది. చూడండి, ఒక మాట చూద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు కనుక చూస్తే అక్కడ ఒక వ్యక్తి గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, మరియు ఆయన సొదొమ గొమొర పట్టణములను భస్మ చేసి ముందుకు భక్తిహీనులగు వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు తన మధ్య కాపురముండి తాను చూచిన వాటి యందు వినిన వాటి యందు వారి అక్రమ క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సందర్భాన్ని నూతన నిబంధన భక్తులకి పత్రికాముఖంగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఇదిగో, మీకంటే ముందు ఒక జన సమూహము జీవించారు. వారు ఎలాంటి వారంటే కామ వికారయుక్తమైన నడవడి, వాడి లేదు, వరస లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. మీరు ఆదికాండంలో చదివితే 19వ అధ్యాయం వినండి. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలతో మేము కూడా పాపం చేస్తాం అంటే ఎంత బరి తెగించారో చూడండి. వారిని ఇంటికి వచ్చిన అతిథులను మాకు పంపించు అని ఊరు వారు అందరూ వచ్చారంట. అక్కడ రాయబడిన మాట చూస్తే చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు. ఒరే, నువ్వు కాటికి కాలు చాపే మనిషి కదా, నీకెందుకు ఈ వయసులో అంటులో, మీ ఇంటికి ఎవరో వచ్చారు స్త్రీలు, వారిని రాత్రి మా దగ్గరికి అంటే ఎంత చెడిపోయారో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ ఉదాంతాన్ని నూతన నిబంధన భక్తులకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ కాలంలో ఒక లోతు కుటుంబం ఉంది. చుట్టుపక్కల ప్రజలందరూ, ఇరుగువారు చూసినా, పొరుగువారు చూసినా, వెనక చూసినా, ముందు చూసినా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు, పెద్దవారు, చిన్నవారు, జాతి భేదం లేదు, వయసు భేదం లేదు, స్త్రీలని లేదు, పురుషులు లేదు, అందరూ కూడా కామ వికారంతో నిండిపోయారు.
అయితే అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి జనముల మధ్య లోతు తన కుటుంబం నివసిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు చూసంట లోతు మనస్సు రోజు రోజు నొప్పించుకుంది. ఆమేన్. ఆ సొదొమ గొమొర్ర పట్టణము నేటికి కూడా ఆనవాలుగా ఉంది ఇప్పుడు కూడా. అప్పుడు దేవుని ఉగ్రతకు గురైనటువంటి ఆ పట్టణంలో ప్రజలందరూ అగ్నిగంధకముల చేత కాల్చివేయబడ్డారు, నశించిపోయారు. కానీ లోతు కుటుంబం మాత్రమే తప్పించబడ్డది. కారణం ఏంటంటే తన మనస్సును తాను నొప్పించుకున్నాడు. లోతు కూడా అందరిలాగే నేను కూడా ప్రవర్తించి ఉంటే ఈనాడు ఈ లోతు గురించి వ్రాయబడేది కాదు, మనం చదివి ఉండేవారని కూడా కాదు. అయితే ఒక మాట గమనించండి. లోతు కుటుంబానికి దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు తడువు చేయకుండగా నీవు నీ భార్యని, నీ కుమార్తెల్ని, నీ అల్లుల్ని, వారికి పుట్టినటువంటి వారిని తీసుకొని ఈ పట్టణం వెలుపలకు రా అని చెప్పినప్పుడు లోతు కుటుంబం బయటికి వచ్చారు. కానీ లోతు భార్య బయటకు వచ్చింది, కానీ తన మనస్సు అంతా ఆ సొదొమ గొమొర్ర పట్టణం మీదే ఉంది. తత్ఫలితంగా అక్కడికక్కడే ఉప్పు స్తంభము అయిపోయింది. కనుక ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నీ జీవితంలో నీ జీవితం మార్చబడకపోతే, నీ మనసును అదుపు చేసుకోకపోతే, నీ మనసును నిలకడగా ఉంచుకోలేకపోతే దేవుని కార్యాలు జరగవు. దేవుని కృప విడిచిపోయే పరిస్థితి వస్తుందేమో ఒకసారి గమనించండి, ఆలోచించండి. కనుక సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, పట్టణానికి ప్రాకారం ఉంటే ఏ విధంగా పట్టణస్తులందరికీ కావలిగా ఉంటుందో, ప్రాకారం లేకపోతే ఆ పట్టణము ఎలాగా ప్రమాదంలో పడుతుందో, నీ జీవితం చక్కగా నడవాలి అంటే, నీ కుటుంబం చక్కగా నడవాలి అంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు పొందుకుని అద్దరికి చేరాలంటే నీ మనస్సును నీవు స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ మనస్సును నీవు స్వాధీనము ఉంచుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, హృదయం అంట ఘోరమైన వ్యాధి అంట. దీన్ని గ్రహించిన వాడు ఎవరి వలన కాదు. ఒక స్కానింగ్కి దొరుకుతుందంటే దొరకదు, ఒక స్పెషలిస్ట్కి దొరుకుతుందంటే దొరకదు, ఒక టెక్నాలజీకి చిక్కుతుందంటే చిక్కదు. కానీ తనని సృష్టించిన సృష్టికర్త మాత్రమే గ్రహించగలడు. ఆమేన్, ఆమేన్. కనుక ఆ మనస్సు కుదుట పరుచుకోవాలి, ఆ మనస్సు స్వాధీనపరుచుకోవాలి. ఆ మనస్సు విషయంలో నిలకడగా ఉంటే నీవు నీ కుటుంబం కాపాడబడతారు. లేకపోతే లోతు కుటుంబములో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉందని మనము గ్రహించాలి. అలాగే మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు కనుక మనం చదివితే అక్కడ కూడా మరి మనకంటే ముందు మరి జీవించినటువంటి భక్తుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమున కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, బాగా వినాలి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కొరకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమయందు దృష్టి ఉంచెను. మోసేకి అవకాశం ఉంది, ఫరో కుమారుడిగా రాజయ్యే అవకాశం ఉంది.
ఐగుప్తులో ఉన్న ధనం అనుభవించే అవకాశం ఉంది. ఆ భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. కానీ తన మనస్సు ఎటువైపు ఉందండి? ఎటువైపు ఉంది తన మనస్సు? దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి తన మనస్సు నిలుపుకున్నాడు, మేలని ఎంచాడు. తత్ఫలితంగా మోషే గొప్ప నాయకుడే, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించగలిగాడు, చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థితి మనకుంటే, నీకు ఇది ధనం కావాలా, దేవుడు కావాలంటే నువ్వు ఏది ఎంచుకుంటావో? సుఖం కావాలా, భోగభాగ్యం కావాలా, శ్రమ కావాలా, నింద కావాలంటే నువ్వు ఏది ఎన్నుకుంటావు? నువ్వు ఏది కోరుకుంటావు? దేని వైపు నీ మనసు మళ్ళుతుంది? కానీ మోషే మాత్రం ఫరో కుమారుడు అనిపించుకోవటం కంటే, భోగభాగ్యాలు అనుభవించడం కంటే, రాజుగా తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవటం కంటే, దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలజే కలగబోవు బహుమానం కొరకు దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రకారం లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో, తన మనస్సు నిలుపుకోలేని వారి జీవితం అలాగే పతనమైపోతుందని గ్రహించాలి. ఇంకొక మాట మనం చూస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6-9 వచనాలు కనుక మనం చదివితే, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6-9 వచనాలు మనం చదివితే, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం వద్దకు రాగా ఐగుప్తులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసినది మీరు కనులారా చూసితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యోర్దాను అద్దర నివసించిన యోర్దాను అద్దరని నివసించిన అమోరీయుల దేశమునికి నేను మిమ్మను రప్పించి ఉన్నప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించేతిని. మీరు వారి దేశమును స్వాధీనం పరుచుకొంటిరి. మీరు మీ ఎదుట నిలవలేకుండా వారిని నశింపచేసి తిని. తరువాత మోయాబు రాజునకు సిప్పోరునకు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి శపించుటకు, నేనేం చదివానండి, క్షమించండి, 23:6-9 మరి వినరా? కాబట్టి క్షమించండి, యెహోషువ గ్రంథం 23 అధ్యాయం 6-9. కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడిముకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోకండి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే, యెహోషువ చూడండి 23వ అధ్యాయం ఫస్ట్ మాట, చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదకి రాకుండగా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడైన. అప్పుడు అతడు ఇశ్రాయేలు వారిని పెద్దలను ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారి తిట్లను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనములకు చేసినదంతే మీకు చూసితిరే. మీ నిమిత్తం యుద్ధములు చేసిన వాడు మీ దేవుడైన యెహోవే. చూడుడి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కు సముద్రం వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశములను మీ గోత్రముల స్వాస్థ్యముల మధ్య నిలిచియున్న ఈ దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టేతిని. మీ దేవుడైన యెహోవా వారిని మీ ఎదుట నిలువ లేకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్టు మీరు దేశమును స్వాధీనపరుచుకున్నారు. ఒకప్పుడు చాలా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న మీకు అరణ్యములో నడిపించాడు, సముద్రమును పాయలు చేశాడు. శత్రువులు మీ మీదకు వచ్చినప్పుడు దేవుడే యుద్ధము చేశాడు.
మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడు. వారి దేశాన్ని మీకు స్వతంత్రంగా ఇచ్చాడు. కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడుకు కానీ దాని నుండి తొలగిపోకు. ఆమె కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ మనస్సు దేని మీద ఉంది ఒకసారి ఆలోచించండి. అలాగే మరొక మాట మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, కాబట్టి రూతు నయోమితి రావటానికి తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనెను. చాలమ్మా. రూతు భర్తను కోల్పోయింది, అన్యురాలు, దేశం కాని దేశం, తనకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ కూడా నయోమిని గ్రహిస్తూ వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీవు నేను చచ్చేంత వరకు నిన్ను నన్ను ఏది ఎడబాయిదని మనస్సు పడి నయోమితో రావటానికి మనస్సు పెట్టుకుంది. ఆ కారణాన్ని బట్టి మనం చూస్తే దాసురాలుగా వచ్చింది, దుఃఖముతో వచ్చింది. కానీ ఒంటరిగా వచ్చిన తన జీవితంలో ఆ దాసురాలుగా వచ్చినటువంటి తను ఆ దేశంలో, ఆ పట్టణంలో యజమానురాలుగా తీర్చిదిద్దబడింది. అంత మాత్రమే కాకుండా ఒంటరిగా వచ్చిన ఆమె దేవుని తనకు తోడిచ్చే భాగ్యాన్ని సంపాదించుకుంది. ఆమేన్. మూడుబారిపోయిన తన జీవితము చిగురించబడటానికి దేవుడు కృప చూపాడు. కారణం ఏంటంటే తన మనస్సును దేవుని వైపు మళ్ళించుకుంది. దేవునికి స్తోత్రం. తను రూతు ఒంటరిగా తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, తనకు అడిగేవారు ఎవ్వరూ లేరు. కానీ అల్ప పాప భోగాల కొరకు తన మనసు పెట్టుకోలేదు. యవ్వనములో ఉంది, భర్త చనిపోయాడు, తన వారు ఎవ్వరూ లేరు, తనని ఏం చేసినా తనని అడిగేవారు లేరు. అయినప్పటికి కూడా తన మనస్సును తను కట్టుకొని నయోమితో రావటానికి ఇష్టపడింది. ఒంటరిగా ఉన్న తన జీవితాన్ని దేవుడు మూడిపారిపోయిన తన జీవితాన్ని చిగురించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మీ మనస్సు అనే నడుమును కట్టుకొనండి. ఒక వ్యక్తి నిలబడాలంటే నడుము అవసరం. కనుక నడుమును దేనితో పోల్చాడంటే మనసుతో పోల్చాడు. మీ మనస్ మీరు మనసు అనే నడుముని మీరు ఏం చేయాలట? కట్టుకోవాలి, లేకపోతే పడిపోతారు అన్నాడు. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, వారు దేవునికి చోటు ఇవ్వలేని వారుగా ఉన్నారని అక్కడ మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే అక్కడ మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించను. వారి మనస్సు దేవునికి చోటు ఇవ్వలేదు, కానీ చెడు కార్యాలకి చెడ్డ కార్యాలకి వారు మనసు పెట్టుకున్నారు. కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించాడని మనము చదువుతున్నాం. గమనించండి ప్రియులారా. మరి ఒక కోడి గ్రుడ్డే పిల్ల అవ్వాలి అంటే 21 రోజులు తల్లి కోడి దగ్గర పొదిగి ఉండాలి. ఒకవేళ ఆ తల్లి ఆ కోడికి దగ్గర పొదగకపోతే ఆ గుడ్డే పిల్ల అయ్యే అవకాశము లేదు. అలాగే ఒక నల్లని బొగ్గు తెల్లగా అవ్వాలంటే అది అగ్నిలో వేస్తే తప్ప తెల్లని బొగ్గు అది అగ్నిలో వేసినప్పుడు ఎర్రగా కాలి తెలుపుగా మార్చబడుతుంది. అలాగే మనం తిన్న అన్నము అది అన్నంగా మార్చబడాలంటే అది ఒక పాత్ర కావాలి, అందులో బియ్యం వేయాలి,
బియ్యం వేసిన తర్వాత నీళ్లు వేయాలి, కిందన మంట పెట్టాలి, మంట పెట్టిన తర్వాత పొంగి రావాలి. అలా పొంగి వచ్చిన తర్వాత అది తినటానికి ఆహారంగా మారుతుంది. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన పరుచుకొనండి, మీరు రూపాంతరం చెందండి అని వాక్యములు మనము చూస్తాం. కనుక ఏ విధంగా ఆ రైసు కిందని పాత్ర ఉండి బియ్యము పోసి నీళ్లు వేసినప్పుడు మంట పెట్టినప్పుడు ఆ రైసు అన్నంగా తయారయ్యిందో, ఆ నల్లబొగ్గు అగ్నిలో వేసినప్పుడు ఏ విధంగా తెల్లగా మార్చబడిందో, అలాగే ఒక గుడ్డు పిల్లగా 21 రోజులు తల్లి ఒడిలో ఉంటే తప్ప ఎలాగ మార్చబడలేదో, మన మనస్సు కట్టుకోవాలి, మన మనస్సుకి ప్రకారంగా ఉండాలి, మనము మన కుటుంబం పాడైపోకూడదంటే మన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన అనే కోట మనకి ప్రకారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ చరణం 2వ వచనం, యెషయా గ్రంథము 62వ అధ్యాయము మనం చూస్తే 62వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 62:2 జనములు, క్షమించండి 6వ వచనం, యెరూషలేమా నీ ప్రకారం మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. నీ ప్రకారం మీద ఎవరు ఉంచానంట? కావల వారిని ఉంచాను. ఆ కావలి వారు ఎవరో తెలుసా? ప్రార్థన చేసే ప్రార్థనా పరులు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనస్సు పాడైపోకూడదంటే, నీ కుటుంబం పాడైపోకూడదంటే, నీ జీవితం పతనంలోకి వెళ్ళిపోకూడదంటే, నీ మనసు కుదుటిగా ఉండాలంటే నీకు ఒక ప్రార్థన అనే ప్రకారము కావాలి. అంత మట్టుకే కాదండి, వాక్యం అనే ప్రాకారం మన జీవితంలో ఉన్నప్పుడు నువ్వు పాడైపోవడానికి, పతనమైపోవడానికి అవకాశమే లేదు. ప్రార్థన అనే ప్రాకారం మనం వేసుకోవాలి, వాక్యం అనే ప్రాకారం మనం వేసుకోవాలి. అలాగే మన జీవితంలో విశ్వాసం అనే ప్రాకారం మనము వేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సామెతలు సొలొమోను భక్తుడు అంటున్నాడు, జ్ఞానిని సొలొమోను, పట్టణము లేని ప్రాకారం ఏ విధంగా పాడైపోతుందో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అదే విధంగా పాడైపోతాడు. మన మనస్సు చుట్టూ ప్రాకారముగా ఉండాలి అంటే, మనము మన కుటుంబం పాడైపోకూడదంటే మన మనస్సుని చుట్టూ ప్రాకారం ఉండాలి. ఏమిటి ఆ ప్రాకారం అంటే, ప్రార్థన అనే ప్రాకారం మనము వేసుకోవాలి, వాక్యం అనే ప్రాకారం మనము వేసుకోవాలి, విశ్వాసం అనే ప్రాకారం మనము వేసుకోవాలి, పరిశుద్ధత అనే ప్రాకారం మనం వేసుకున్నప్పుడు మనం తొట్టిల్లిపోకుండా మన జీవితంలో ముందుకు సాగిపోవడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక ఇద్దరు భార్య భర్తలు మిషనరీలుగా ఒక అడవి ప్రాంత ప్రజలకి సువార్త అందిస్తూ అక్కడే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సంగతి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి జాతి వారు కొంతమంది తెలుసుకొని వారిని వారు ఉంటున్నటువంటి ఇల్లును తగలబెట్టి వారిని దోచుకొని చంపి తినేయాలని ఉద్దేశంతో వారు ఒకరోజు రాత్రి వారి దగ్గరికి వచ్చారు. వారు ఉంటున్న ఆ అడవిలో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అది గ్రహించినటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా భయం వేసింది. ఈరోజు మనం వీరికి ఆహుతి అయిపోవలసిందే, మన ఇంటిని తగలబెట్టడానికి వచ్చారు, తర్వాత మనల్ని చంపడానికి వచ్చారు, మన పని అయిపోయిందని చెప్పి వారు అక్కడికక్కడే మోకరించి ఇద్దరు భార్య భర్తలు బహుగా కన్నీరు కార్చి ప్రార్థన చేశారంట. అలాగా చాలాసేపు చేసిన తర్వాత వారి చుట్టుపక్కల ఎలాంటి శబ్దం లేదు. తెల్లవారు అయిపోయేసరికి చూస్తే తెల్లవారు అయిపోయింది. ఆ వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. అలాగా కొన్ని దినములు అయిపోయిన తర్వాత ఎవరైతే వీరిని కాల్చి
ఎవరైతే వీరిని చంపాలని వారిని తినాలని వచ్చారో అందులో ఒక అడవి జాతి ఒక నాయకుడు రక్షణ పొందాడంట. పొంది ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నేను ఒకప్పుడు ఇలాంటి క్రూరమైన వాడిని, మనుషులు తినే పరిస్థితి కలిగిన వాడును. ఇదిగో ఈరోజు ఈ మందిరానికి వచ్చిన ఈ పాస్టర్ అమ్మనే నేను కాల్చి తినాలని వచ్చాం. కానీ దేవుడు వాటి నుంచి మమ్మల్ని విడిపించి ఇప్పుడు రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడని సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. ఆ చెప్పిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వారు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆ వ్యక్తిని అడిగాడంట, అయ్యా ఆ రోజు మీరు దొంగతనానికి వచ్చారు, మా ఇంటిని కాల్చాలని మమ్మల్ని చంపాలని వచ్చారు కదా, ఎందుకు మరలా మీరు తిరిగి వెళ్ళిపోయారంటే ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడంట, అయ్యా మీ ఇంటికి మేము వచ్చి మిమ్మల్ని కాల్చి తినాలని వచ్చాం, కానీ మీ ఇంటి చుట్టూ సైనికులు ఉన్నారు, వారి చేతిలో ఖడ్గాలు ఉన్నాయి, వారందరూ కూడా పహారా కాస్తున్నారు, వీరి చేతికి మనం చిక్కితే మేము చనిపోతామని భయంతో మేము వెళ్ళిపోయామని చెప్పారట. అప్పుడు వారు భార్య భర్తలు ఇద్దరు కూడా మనసులో అనుకున్నారు, మన ఇంటి చుట్టూ సైనికులు ఎవరున్నారు, వారి చేతిలో ఖడ్గాలు ఏంటని ఆలోచించినప్పుడు వారికి ఆలోచన వచ్చిందట. ఒక కీర్తనలో మనం చూస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు తన దేవదూతల్ని కావలుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు వారి అడవి జాతులు చేతిలో చనిపోకుండా వారిని ఒకటి కావలుగా ఉంచింది ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో మన కుటుంబానికి ప్రమాదంలో పడకుండా, ఆపదలో పడిపోకుండా, మన కుటుంబము సమాధానం నెమ్మదితో ముందుకు సాగిపోవాలంటే ప్రార్థన అనే ప్రాకారాన్ని మనము వేసుకోవాలి. వాక్యం అనే ప్రాకారం మనకున్నప్పుడు ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా వాటన్నిటి నుండి తప్పించబడి మనం అద్దరికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో గమనించండి, జ్ఞానివైన సొలొమోను చెప్తున్నాడు, ప్రాకారము లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో తన మనస్సు అణుచుకోలేని వాడు కూడా అదే విధంగా పాడైపోతాడు. కనుక ఈ సంవత్సరం దేవుడు మనకు కృప ఇచ్చాడు. ఈ సంవత్సరము ఎంతోమంది మనకంటే గొప్పవారు చనిపోయారు, కానీ దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. మనం బ్రతికున్నాం, సజీవులు కొన్నాం, ఈ మాటలు వింటున్నాం. ఈ మాటలు వింటున్న నీ మనస్సును నీవు కుదుటి పెట్టుకుంటే మంచిది, నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకుంటే మంచిది. లేకపోతే ప్రకారం లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో నీతో పాటు నీ కుటుంబము పాడైపోయే ప్రమాదము ఉంది. అలా పాడవ్వకూడదు అంటే నీ మనస్సును నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఎలా పట్టుకోగలమంటే నీ మనసు చుట్టూ ప్రార్థన అనే ప్రాకారాన్ని మనము పెట్టుకోవాలి. చాలామంది ప్రార్థనకి చాలా నిర్లక్ష్యం వహిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వారి జీవితంలో మెడవంచని కాడిలాగే వారు బ్రతుకుతుంటారు. కానీ ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకొని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని, అందరి వలే కాకుండా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారో వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా ఆ ప్రార్థన అనే ఆ ప్రాకారం వారికి కావలగుండి అద్దరికి చేరిపోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఇదివరకు అలాగే జీవించలేదేమో, ఇకనైనా ఒక నిర్ణయం తీసుకొని నీవు నీ కుటుంబం ఈ భూమి మీద ఉండాలి, దేవుని దీవులు పొందాలంటే నీవు ఒక ప్రాకారాన్ని వేసుకోవాలి. ఏమిటి ప్రాకారం అంటే ప్రార్థన అనే ప్రాకారాన్ని మనము వేసుకోవాలి. అలాగే వాక్యాన్ని మన చుట్టూ ప్రాకారంగా ఉంచుకున్నప్పుడు ఏ దుష్టుడు ఎలాంటి ప్రమాదం ఆపద నీ జీవితంలో సంభవించకుండా, ఎలాంటి ఫెను తుపాలులు నీ ఇంటి మీద కొట్టినప్పటికీ ఏమి నిన్ను హానిపరచకుండా నువ్వు అద్దరికి చేరడానికి దేవుడు సహాయము చేస్తాడు. కనుక అందుకే బైబిల్లో చెప్పబడిన మాట, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితం మనం జీవించాలనే దేవుడు కోరుతున్నాడు. ఈ మాటలు విన్న నీవు
ఈ రోజైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఒక మంచి తీర్మానం తీసుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నువ్వు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు, మునుపు ఎన్నడూ జరగని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు జరిగించడానికి తన బాహుని నీ మీద, నీ కుటుంబం మీద చాపుతాడు. ఒకవేళ అందరిలాగే నువ్వు ప్రవర్తిస్తే, నీ మనస్సును నీవు కుదిటి పెట్టుకోకపోతే, నీ మనస్సును దేని వైపు నువ్వు మళ్ళిస్తే ప్రమాదంలో పడతావు, ఆపదలో చిక్కుకుపోతావు. నీతో పాటు నీ కుటుంబాన్ని నాశనం వైపు తీసుకెళ్ళేదానిగా ఉంటావు. కనుక ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టుగా చెప్పండి, ప్రాకారము లేని పట్టణము ఏ విధంగా ప్రమాదంలో పాడైపోతుందో, ప్రాకారము లేని ఇల్లు ఏ విధంగా పాడైపోతుందో, ప్రాకారము లేని ఊరు ఏ విధంగా పాడైపోతుందో, తన మనస్సు అణుచుకోలేని వాడు అదే విధంగా పాడైపోతుంది. ఇప్పుడు వారికి మాటలు వింటున్న నీవు, నిజమే నా కుటుంబంలో ఘోరమైన పరిస్థితి ఉంది, నా జీవితంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అని నువ్వు అనుకొని బాధపడుతున్నట్టయితే దేవుడు నాతోనే మాట్లాడాడు. నీ మనస్సును నీవు కంట్రోల్ చేసుకొని, నీ మనస్సును చుట్టూ ఒక ప్రాకారాన్ని వేయగలిగితే ఖచ్చితంగా నిశ్చయంగా నీ యొక్క జీవితం, నీ కుటుంబం పాడైపోకుండా ఉన్నతమైన స్థితిలోకి ఉండటానికి దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. అట్టి గొప్ప ఆధిక్యత మనందరం కూడా పొందుకొందుముగాక.